హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే పిల్లలు సేమియా చేయమని అడిగారు. ఇప్పుడు సేమియా చేసుకున్నానండి. దానికి కావాల్సింది నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి హీట్ అవుతుంది. హీట్ అయినప్పు నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకున్నామండి. జీడిపప్పులు వేసుకుందాం. కొంచెం అవి ఫ్రై అవ్వాలి. చూపిస్తాను మీకు మళ్ళీ. చూడండి, జీడిపప్పు ఫ్రై అవుతుంది. అలాగే కొంచెము వాటర్ బాయిల్ చేసి పెట్టుకోవాలంటే త్వరగా అయిపోతుంది. దానికి నేను సేమియా కొంచెం వాటర్ బాయిల్ చేస్తున్నాను. ఆల్రెడీ హీట్ అయింది, అది ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై అయిపోయిందండి. దాన్ని తీసేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సేమియాలు కూడా వేస్తున్నానండి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. సేమియా కూడా మంచిగా బ్రౌన్ కలర్లో రావాలి. ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. సేమియా అంతా మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు పోసేసుకుందాం. ఇదంతా మంచిగా ఉడకాలండి. ఇప్పుడు ఇందులో షుగర్ పోసుకుంటున్నానండి. దీనికి తగినంత షుగర్ వేసుకుంటున్నాను. కొంచెము షుగరు ఇందులో కరిగి సేమియా కూడా కొంచెం కుక్ కావాలి. ఇంకా ఇందులో షుగర్ వేసానండి. ఇలాచీ లేదు, వేయలేదు. ఇది కుక్ అయిపోయింది. ఇది కొంచెము చల్లబడ్డ తర్వాత పాలు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. సేమియా చల్లారిందండి. ఇప్పుడైతే నేను ఇందులో పాలు పోస్తున్నాను. ఓకే అండి, సరిపోయింది. నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేస్తున్నాను. సేమియా రెడీ అయిపోయిందండి. నాకు మా అబ్బాయికి అయితే వేసుకుంటున్నానండి. ఇక తినేయడమే. వేడి సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తినేస్తాం. చాలా రోజులు అవుతుంది తినక కూడా. అందుకని ఇక పిల్లలు అడిగిన కదా అని కూడా చేసేసిన. వేడి సేమియా రెడీ. ఇప్పుడు మా అబ్బాయి నేను ఇద్దరం తింటున్నామండి. ఓకే అండి, బాయ్. మీ ఇంట్లో సేమియాలు మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.